అందరూ వస్తారు. బట్ వాళ్ళకి ఏమైతే జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. ఫస్ట్ అసలు టైటిల్ గెలుచుకున్నాడు, ఆనందం అనుభవించక ముందే కటకటలోకి వెళ్ళడం అనేది నాకు నచ్చలేదు. నేను ఒక 5 వారాలు ఆడితే నాకు ఇంత స్టార్, ఇంత మంచి పేరు వచ్చింది. అతను నేను 5 వారాలకి నేను ఇంత ఇచ్చేస్తే అతను 15 వారాలు పోరాటం చేసింది. ఏంటంటే ఎన్నో దెబ్బలు దాపించుకున్నాడు జనం కోసం. నాకు తెలుసా బాధ, ప్రామిస్. అసలు నాకు ఏడుపు నచ్చదు, నాకు నచ్చని పదం ఏడుపు. నేను అందులో అశ్విని ఏడుతా అంటే ఓదార్చిన మనిషిని. అలాంటి వ్యక్తిని అతను ఎన్ని దెబ్బలండి, శివాజీలో చెయ్యిర కొట్టుకున్నాడు, అది నాకు తెలుసు. అలాంటి దెబ్బలు పడ్డ వ్యక్తి జైలుకు పోవడం ఏంటండి. బాయ్, నేను తర్వాత మాట్లాడాను. బోలేశావలి గారు ఒకటే చెప్పండి, మీరు ఎంత ఎమోషనల్ అవుతారంటే రైతు బిడ్డతో చాలా బాగానే ఉంది. మీ యొక్క భావన పల్లవి ప్రశాంత్ ఏదన్నా మిస్టేక్ ప్రవర్తించుంటే ఐఎమ్ సారీ నా తరఫున. ఎందుకంటే అతనికి ఏం తెలియదండి. అతను మట్టి బిడ్డ పోరాటం చేసి గెలిచి అలా తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు బిడ్డ ఇంత సాధించి ఆ లోపల ఆట ఆడేటప్పుడు నాకు తెలుసు ఎన్నో దెబ్బలు తాగించుకొని ఇక్కడ దెబ్బ తాకితే ఎదురుకొచ్చి రూమ్ మీద అన్న ఇక్కడ అంతా నొత్తాంది, నాకు ఏమైనా అయిద్దా అన్న అనేదాన్ని. అంటే లేదు తమ్ముడు, నువ్వు జనం కోసం ఆడాలి, నీకోసం ఎదురు చూస్తాను జనం. నేను వైల్డ్ కార్డ్ మీద వెళ్ళాను, తమ్ముడు నీకు మంచి పేరుంది, నువ్వు ఆడాలి, నువ్వు గెలవాలి, నేను నీకోసం పాట పాడటానికి వచ్చినా చెప్పినా. నేను లేకున్నా పర్వాలేదు తమ్ముడు, నేను పాటతో బతుకుతా బయట, కానీ నువ్వు ఆటతోనే బతకాలి బయటకు వచ్చి అని నేను అన్నా. సో ఇలా ఆట, ఆ పాట, నా పాట, ఆయన ఆట, ఆ టైటిల్ అదంతా కూడా ఇలా జైలు పాలైంది. చాలా బాధ అవుతుంది. సో ఒకవేళ జనం స్పందించి ఇప్పటికైనా సీఎం గారి ఈ విషయం తెలియజేయండి. అంటే అతను నాలెడ్జ్ ఈ విషయంలో లేదండి. ల్యాండ్ అండ్ ఆర్డర్ అని కూడా తెలియదు అతనికి. ల్యాండ్ అండ్ ఆర్డర్ ఇస్తే జనం కోకలుగా వచ్చి అభిమానులు వచ్చారనుకుంటాడు. ఇంతమంది ఓటేస్తే గెలిచిన అనే ఆనందంలో ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియదు తప్ప ఆయన ఏమో నేరం చేయలేదు, ఇది చేయలేదు. ఒకవేళ పోలీసు ఆ ల్యాండ్ అండ్ ఆర్డర్ని ఇబ్బంది పెడితే అది వాళ్ళని నేను గౌరవిస్తున్నా, వ్యవస్థను నేను చాలా గౌరవిస్తాను. ఎందుకంటే వ్యవస్థ ఉండాలి, పోలీస్ వ్యవస్థ లేకపోతే ఇవాళ మనం లేము. వాళ్ళు చాలా గొప్పోళ్ళు, నేను వాళ్ళని గౌరవిస్తా. కాకపోతే మనం ఇంత మంచి టైటిల్ని తీసుకుపోయి జైల్లో పెట్టడం అనేది కొంచెం బాధాకరం. జైలు పాలవడం కొంచెం బాధపడుతున్నాం. సారీ, బాయ్.